45 న్యూస్ కి స్వాగతం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని 11 వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 11 వార్డులోని రోడ్ల సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వంలోని రోడ్లను సరిగా పట్టించుకోలేదని అన్నారు. ఇదే వార్డులో విద్యుత్ లైన్ సమస్య కూడా ఉన్నదని, అనేక మంది కరెంట్ షాక్ కు గురయ్యారని, తక్షణమే ఈ లైన్ కు విద్యుత్ ఆపాలని అధికారులను ఆదేశించారని అన్నారు. కొత్త పెన్షన్లకు వినతులు వస్తున్నాయని, త్వరలోనే అర్హులకు పెన్షన్లు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఇటుకలతోటి హైట్ కడితే బళ్ళో నీళ్ళన్నీ ఇటు పెట్టారు పైపులు, అందువల్ల నీళ్లు మొత్తం ఇటుకొస్తున్నాయి. అంతకుముందు లేదు, బళ్ళో ఎత్తు లేపి ఆ పైపులు మొత్తం ఈ పక్కకు పెట్టారు. చిన్న కాలువలు అయ్యేటప్పటికి బాగా నీళ్లు వస్తున్నాయి, ఇంట్లో చాలా లోపల కల్లా వస్తున్నాయి అన్నమాట. రోడ్ హైట్లే అల్లే 11వ వార్డులో నిర్వర్తించాం. ఈ వార్డులో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చి మాకు రోడ్లు వేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని, అలాగే డ్రైన్స్ కూడా సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నామని, గత 15 సంవత్సరాలుగా 3 ఫేజ్ కరెంట్ ఉన్నటువంటి 11 kV లైన్ ఒకటి నిరుపయోగంగా ఉన్నా కూడా పవర్ ఉండటం వల్ల 4 చనిపోవటంతో మా ప్రాంతంలో ఆ కరెంటు షాక్ల వల్ల చనిపోయారని ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారు. అలాగే పెన్షన్లు కూడా చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు లబ్ధిదారులకు రావాల్సి ఉన్నాయి, వితంతు పెన్షన్లు రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఎలక్ట్రికల్ లైన్ తక్షణమే తొలగించమని సంబంధిత అధికారులతో మాట్లాడి ముందు పవర్ అనేది సరఫరా లేకుండా కట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్ గా పవర్ సప్లై అనేది ఇప్పుడు ఆఫ్ చేశారు. అలాగే ఈ రోడ్లు, డ్రైన్స్ ఏవైతే తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా అక్కడ ఇబ్బంది లేకుండా చేసేదానికి రోడ్లు, డ్రైన్స్ అడిగారు. అవి కూడా రేపు మున్సిపల్ బడ్జెట్ లో అంటే మున్సిపల్ అజెండాలో పెట్టించి తప్పకుండా శాంక్షన్ చేపిస్తాం. పోతే పెన్షన్లు అనేటువంటిది అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు పెన్షన్లకు ఆల్రెడీ స్క్రూటినీలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఈ స్క్రూటినీలు అయిపోయిన వెంటనే త్వరలో పెన్షన్లు కూడా వదులుతారు. వదిలినప్పుడు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలకు మాటిస్తాము. థ్యాంక్ యూ.